హలో అందరికీ వెల్కమ్ టు ఎస్పీహెచ్ తెలుగు ఛానల్. పిల్లలిద్దరికీ సొంటి తాగిపించాలనేసి అయితే మార్నింగ్ లేచిన వెంటనే బ్రష్ చేయించేసి పాలు కానీ ఏమీ ఇవ్వలేదండి. ఎప్పుడైనా మనం పిల్లలకి సొంటి మనకు కానీ లేదంటే పిల్లలకు కానీ సొంటి పొడి తాగిపించాలన్నా తినాలన్నా కూడా మనము పరగడుపునే తీసుకోవాలండి. చాలా మంచిది. మనము సొంటి పొడి తీసుకోవడం వల్ల ఆరోగ్యానికి కూడా చాలా బెనిఫిట్స్ ఉన్నాయండి. సొంటి కొమ్ముల్ని ఇలా రోటిలో బాగా దంచేసుకొని టీ వడకట్టుకునే దాంతో కానీ లేదంటే పిండి జల్లి పెట్టుకునే జల్లిడితో కానీ బాగా జల్లి పెట్టేసుకున్నామంటే మనకి సొంటి పొడి మెత్తగా ఉంటుందండి. ఆ మెత్తగా ఉన్న సొంటి పొడిని గోరువెచ్చని నీళ్ళతో బాగా కలుపుకొని చిన్న చిన్న బాల్స్ చేసుకోవాలండి. మనం పెద్దవాళ్ళైతే బాల్సే మింగేయచ్చు అనమాట. చిన్నపిల్లలు కూడా బాల్సే మింగే పిల్లలు ఉంటే అలాగా వాళ్ళకి ట్యాబ్లెట్ లాగా మనం వేసేసి కొద్దిగా నీళ్ళు గోరువెచ్చని నీళ్ళు తాగిపించామంటే మింగేస్తారనమాట. కొంతమంది పిల్లలు మారం చేస్తారు కదా, అలాంటి పిల్లలకి కొద్దిగా అంటే ఒక టీ గ్లాస్తో చిన్న టీ గ్లాస్తో సగం వరకు నీళ్ళు తీసుకొని అందులో ఒక స్పూను సొంటి పొడిని కలిపేసి కొద్దిగా చిటికెడంత సాల్ట్ వేసి తాగిపించేసామంటే తాగేస్తారండి. మా పాప అయితే బాల్స్ మింగేస్తుంది అనమాట. 3 బాల్స్ అలా మింగేస్తుంది పాప అయితే. బాబు కూడా ఒక్కొక్కసారి మింగేస్తాడండి, ఒక్కొక్కసారి మొండికేసుకుంటాడు, మింగడు. అప్పుడు బాబుకి మాత్రం మేము ఇలా గ్లాస్లో వాటర్లో వేసి కలిపి తాగిపించేస్తామన్నమాట. సొంటి కొమ్ముల్ని మనము ఇలా పౌడర్ చేసి తీసుకోవడం వల్ల చాలా బెనిఫిట్స్ ఉంటాయన్నాను కదా. అందులో ముందుగా మనకి అజీర్ణం వల్ల వచ్చే కడుపు నొప్పి కూడా తగ్గుతుందండి. మనం చాలా క్లియర్ అవుతుంది కడుపు నొప్పి, కడుపు ఉబ్బరంగా ఉండడము. మనము ఏదో కడుపులో కొద్దిగా నొప్పి అని తెలీదు, లేదంటే డిస్కంఫర్ట్గా అలా ఫీల్ అవుతూ ఉంటారనమాట పెద్దవాళ్ళైతే. వాళ్ళకి కూడా ఇలాంటి సొంటి పొడి మనము రెగ్యులర్గా తీసుకోవడం వల్ల కానీ లేదంటే ఒక 15 డేస్కి ఒకసారి 10 డేస్కి ఒకసారి అట్లీస్ట్ ఒక మంత్లీ వన్స్ అయినా మనం ఇలా సొంటి పొడి తీసుకోవడం వల్ల చాలా బెనిఫిట్ ఉంటుందండి. అలా అజీర్ణం వల్ల వచ్చే కడుపు నొప్పి, కడుపు ఉబ్బరం అవన్నీ కూడా తగ్గుతాయి అన్నమాట. చిన్నపిల్లలు కూడా అప్పుడప్పుడు కడుపు నొప్పి అంటుంటారు, అవి కూడా తగ్గుతాయి. దానితో పాటు ఇందులో సొంటిలో ఫైబర్ కంటెంట్ ఎక్కువగా ఉండడం వల్ల డైజెషన్ అనేది ఫాస్ట్గా జరుగుతుంది. అదే వర్షాకాలంలో మనము సొంటి పొడిని రెగ్యులర్గా తీసుకోవడం వల్ల జలుబు, దగ్గు అలాంటివి కూడా తగ్గుతాయండి. పాపకైతే 3 బాల్స్ చేసి మింగిచ్చేస్తే మింగేసింది అనమాట. బాబు నేనే తాగుతాననేసి గ్లాస్ తీసుకున్నాడు, కానీ కొద్దిగా తాగిన తర్వాత కొద్దిగా వామిటింగ్ చేసుకున్న ఫేస్ ఎక్స్ప్రెషన్స్ పెట్టాడు. ఇంకా అందుకోసం వాళ్ళ డాడీ నేను పట్టుకొని బాబుకైతే తాగిపించేసామండి. మింగేశాడు అనమాట, కింద ఏమీ ఉంచుకుంటా నీట్గా మింగేశాడు. ఇంకా తర్వాత మిగిలింది ఒక ముద్ద చేసి మా హస్బెండ్కి అయితే వేసేసానండి నోట్లో, మింగేశాడు తను కూడా. మీకు కనుక ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.